భోజనం తెలుగు వెజ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం నువ్వుల పప్పు మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం రండి. ఇదిగో నాకు ఈసారి ఈ బ్రాండ్ ఫ్రోజన్ మ్యాంగో షాప్లో దొరికిందండి, తీసుకున్నాను. ఇదిగో ఇన్సైడ్ ఇగో చూసారా, ఇలా ప్యాక్ చేశారు. అయితే ఇవి మనం టేస్ట్ ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే ఒకసారి పుల్లగా వస్తాయి, ఒకసారి చప్పగా ఉంటాయి కొన్ని, ఒక్కొక్కసారి తీయగా కూడా ఉంటాయి. అంటే ఒకవేళ మ్యాంగో కానీ పండిపోతే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, అందుకే టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఇలాగా పచ్చడికి కొన్ని మ్యాంగో పీసెస్, అంటే మన రుచి చూసుకుని పులుపుని బట్టి కొన్ని మ్యాంగో పీసెస్, నెక్స్ట్ ఒక కప్పుడు నువ్వుల పప్పు, అలాగే మన రుచికి సరిపడ్డ ఉప్పు, ఇంకా కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కలిపి ఒక మిక్సీ జార్‌లో వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్‌గా ఎందుకంటున్నానంటే అది వాటర్ యాడ్ చేయకుండా. ఎందుకంటే మనం ఇందులో వాటర్ యాడ్ చేస్తే అసలు మామిడికాయ ముక్కలు కానీ, నువ్వుల పప్పు కానీ నలగవు. కాబట్టి అది కొంచెం మనం కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత నీళ్లు వేస్తే బాగా నలుగుతుందనమాట. లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది. అందుకని అసలు ముందు నీళ్లు వేయకుండా పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి ఎలా అంటే, ఇదిగో చూసారా, ఇలా అయిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఎలా అంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అన్ని నీళ్లు వేసుకొని పచ్చడిని మెత్తగా మిక్సీలో వేసి రెడీ చేసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్‌లో తీసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు అయితే చాలా సింపుల్ అండి. అదేంటంటే ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అంతే. పోపు వేసేసి కలిపి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నువ్వుల పప్పు కదండీ, చాలా హెల్తీ కూడా. మీకు మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.